వదిలినరో భయపడి వదిలినరా, గురుదక్షిణ కింద వదిలినరా, మరి ఎందుకు వదిలినరో కానీ తెలంగాణ నిండబెట్టి లైనింగ్ జరగకపోతే ఆ కెనాల్ ద్వారా 44,000 క్యూసెక్కులు అవుతాయి. లైనింగ్ అయిపోతే రోజుకు 90,000 క్యూసెక్కులు పోతాయి. మరి దీనికి సహకరిస్తుంది ఎవరు? దీన్ని మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఎందుకు అపెక్స్ కౌన్సిల్కు రేవంత్ రెడ్డి లెటర్ రాయడు? మీరు అపెక్స్ కౌన్సిల్ ఒకసారి ఒక సీఎం లెటర్ రాస్తే ఐదర్ హీ హ్యాస్ టు రిజాల్వ్ ద ఇష్యూ ఆర్ హీ హ్యాస్ టు హోల్డ్ ద మీటింగ్. నువ్వు ఈ అక్రమ ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ పెట్టుమని అడగవు. ఎస్ఆర్ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ పనులు జరుగుతుంటే అపెక్స్ కౌన్సిల్ పెట్టి దాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేయవు. అంటే నువ్వు పరోక్షంగా సహకరిస్తున్నావు. ఇప్పుడు ఆయనతో లైనింగ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ 2 నెలల్లో రేపు 90,000 క్యూసెక్కులు రోజుకు వాళ్ళు పోతిరెడ్డిపాటికి వెళ్ళి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీని విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ లైనింగ్ పనులను ఆపించడంలో ఇవాళ రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేటట్టు ఆంధ్రప్రదేశ్కు ఫెసిలిటేట్ చేస్తూ కృష్ణాలో కూడా తెలంగాణకు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇకపోతే బీజేపీ మద్దతు. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఈ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేఆర్ఎంబి, జిఆర్ఎంబి కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు. న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి. ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు? ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుండ్రు. మన పత్రికల్లో చూసాం. 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% కోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసి పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టిండ్రు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసి నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిపిస్తూ తెలంగాణపై